ఒక మాట అయితే చెప్తా. నేను మాట్లాడేదానికి మీరు ఎదురుదాడి చేయకుండా సమాధానం చెప్పండి. మీది ఒక పార్టీ 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ. పాప 2011లో పార్టీ పెట్టి 2014 వరకు పోటీ చేయకుండా ఒక పార్టీకి మద్దతు ఇచ్చి 2019లో 5 పార్టీలతో కలిసి పోటీ చేసి 2024లో ఎమ్మెల్యే అయినటువంటి స్ట్రైక్ రేట్ మీది. నాది అంత స్ట్రైక్ రేట్ లేదు సార్. నేను 2022లో పార్టీ పెట్టాను, 2024లో కంటెస్ట్ చేశాను. నాతో పాటుగా ఇంకొక 111 మందిని కంటెస్ట్ చేయించాను. ఒక చిన్న పార్టీ పెట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ 100, 200, 300 ఓట్లు తెచ్చుకున్న ప్రయత్నం చేస్తున్నాను సార్. నేను అంతేగాని నేను పార్టీ పెట్టి మద్దతు ఇవ్వకుండా టెంట్ హౌస్ సామాన్ లాగా ఇంకొకటికి వెళ్ళి మద్దతు ఇయ్య. 2011లో పార్టీ పెట్టి 2014లో ఒకటికి మద్దతు ఇచ్చి 2014 నుంచి 2019 వరకు 23 పార్టీలతోటి మద్దతు పెట్టుకుని 2019లో 4% ఓటు తెచ్చుకొని 2 చోట్ల ఓడిపోయి 2024లో ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయినాం. మరి మీ అంత స్ట్రైక్ రేట్ మాకు ఉండద్దా? శివశంకర్ గారు అనటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు చెప్పండి. మీరు విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగం చేసి వచ్చారు. నేను కూడా కాస్త కూస్తో మీ అంత గొప్ప ఉద్యోగం చెప్పని ఎంతో చిన్న చేతగా ఉద్యోగం చేశాను. ఆ పక్కన కూర్చున్న వాళ్ళు మరి ఏం చదువుకున్నారో నాకు తెలియదు. మన ఇద్దరం కలిసి కొన్ని వందల డిబేట్లో పాల్గొన్న ప్రభుత్వం మీద పోరాటం చేశాం. కాస్త విఘ్నతతోటి మాట్లాడాను. వ్యక్తిగతమైన దోషణలు చేస్తే నాకు రాదా వ్యక్తిగతమైన దోషణలు చేయటం? నీకంటే మీ నాయకుడి కంటే 1000 రెట్లు అద్భుతంగా అనర్ఘలంగా విమర్శలు చేయగలుగుతా. ఏం పీకలేరు మీరు, అది కూడా చెప్తున్నా. ఏమీ పీకలేరు. జనసేన పార్టీ భయపెడితే భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఏం చేసుకుంటారో చేసుకోండి. అయిందనుకోండి మీ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేస్తాను డైరెక్ట్గా. భయపెట్టాలని చూడమాకండి.